నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీలో పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రాణాలు రక్షించుకుందామంటూ వినూత్నంగా ఆలోచించిన మున్సిపల్ సిబ్బంది రసాయనాల రంగులతో కాకుండా వార్తాపత్రికలతో గణేష్ని విగ్రహం రూపొందించి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. నందికొట్కూరు పట్టణంలోని కోట వీధిలో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రత్యేకమైన విగ్రహం ఏర్పాటు చేయడం తొలిసారని, ఇటువంటి విగ్రహం ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదని విఘ్నేష్ యూత్ నిర్వాహకులు తెలిపారు. పేపర్ గణేష్ను చూడడానికి అధికారులు, ప్రజలు తండోపతండాలుగా వచ్చి తిలకిస్తున్నారు. సుమారు 140 కేజీలతో పేపర్ వినాయకుడిని నందికొట్కూరు కోట వీధిలో ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో 140 కిలోలతో న్యూస్ పేపర్లతో తయారు చేసిన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా పడిపోయావట బోలా గత 10 సంవత్సరాల నందికొట్కూరు గ్రామం కోటా వీధి నుండి మేము పేపర్ వినాయకుడిని ఈ సంవత్సరము పేపర్ వినాయకుడిని పెట్టుకున్నాము. గత 10 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని తెచ్చి పెట్టుకున్నాము. ఈ సంవత్సరము పేపర్ వినాయకుడిని పెట్టుకున్నాము. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని, అందరికీ తెలియజేయాలని ఈ పేపర్ వినాయకుడిని పెట్టుకున్నాము. ఈ సంవత్సరం కూడా మేము ఈ వినాయకుడిని పెట్టుకోవడానికి కారణము యూట్యూబ్లోనే ఒక శిల్పి ద్వారా మేము చూసి ఇట్లా చేసుకోవాలని అందరం నిర్ణయించుకున్నాము. ఒక టీం చేసుకొని ముందుగా ఒక నెల ముందుగానే ఈ విషయాన్ని చర్చించుకొని అందరము ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలని అందరికీ ముందరనే సమావేశం ఏర్పాటు చేసుకొని అందరము మీటింగ్ జరుపుకొని చర్చించుకున్నాము. ఇది చూసిన అందరూ కూడా చాలా బాగుంది, ఇట్లనే పెట్టుకుంటే బాగుంటుంది, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ చూసిన వాళ్ళందరూ మేము కూడా పెట్టుకోవాలా అనేది వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది.